షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. పోతే ఇట్లనే పూరీలు చికెన్ చేసుకొని ముందుగా పోయి తిన్నాక తర్వాతకి ఇక వంట చేసుకునేది, అడి దేవతని పెట్టి వంట చేసుకొని తినేటోళ్ళం. వాళ్ళే ఉండేది అక్కడ. ఇప్పుడు బాగుండేది చాలా. ఇవాళ మనం పూరి చికెన్ చేసుకోబోతున్నాం. రమ్య పిండి కలుపు. ఇప్పుడు పిండి కలుపుతున్నాం, పోసుకుంటున్నా పిండి. ఉప్పు సరిపడంత ఉప్పు, తర్వాత నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని మొత్తం ఒకసారి ఇలా ఉప్పు అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసి కలుపుకుందాం. అత్తమ్మ చికెన్ లోకి అల్లం వెల్లిపాయ కూడా తీస్తావా? అల్లం తీసినాగా వెళ్ళిపోయి నానికి వెల్లిపాయలు నేను ఈ పిండి కలిపి పక్కకు పెడితే నానుతుంది. పూరి పిండి కలపడం అయిపోయింది ఫ్రెండ్స్. మంచిగా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇట్లా ఆయిల్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం చికెన్ కి రెడీ చేసుకుందాం కూరకి. ఇప్పుడు ఆ పూరి పిండి నానేలోగా మనం చికెన్ కి రెడీ చేసుకుందాం మసాలాలన్నీ. అల్లం నూరుకుందాం, ధనియాలు, 5-6 లవంగాలు, 2 ఇలాచి, దాల్చిన చెక్క, ఇప్పుడు చికెన్ లా మెంతి కూర వేసుకుందాము. ఫ్రెష్ గా నూరు పెట్టుకున్న అల్లం, మెంతికూర, 3 ఆనియన్స్, 4-5 పచ్చిమిర్చి. పోయి వెలిగించుకుందాం. కూర అంటానికి గిన్నె పెడతాను. ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? చెప్పు. ఇక్కడ పైన డాబా మీద చెప్తాను. రిషిక అంట. మా పక్కన ఉంటదండి ఈ అమ్మాయి. పాప చూడండి ఎంత క్యూట్ గా ఉంది కదా. మంచి పెద్దగా చెప్పు నీ పేరు. రుషిక. ఒక్క నిమిషం నూనె పోసుకుంటున్నాం అండి. ఇప్పుడు ఆయిల్ వేసినాం. ఆయిల్ వేడైంది అత్తమ్మ. ఇవేనా? 4-5 లవంగాలు, దాల్చిన చెక్క ఇలా చేస్తున్నా. ఉల్లిగడ్డలు, మెంతికూర, పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిగడ్డలు మగ్గటానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. ఫ్రై అయినాక మంచిగా కొంచెం పసుపు వేసుకోవాలి. స్పూన్లు మొన్నంతా కడిగిన చికెన్ కడిగి వేసుకుందాము. పసుపు వేసినాం కదా ఎగుతుంది. అల్లం ఏమో ఒకటి చికెన్ వేసుకుంటున్నాం ఇందులో. ఆరు చెంచాలు వేసుకున్నాం. 6 చెంచాల కారం, ధనియాల పొడి కూడా కొంచెం వేసుకుందాం. కారం వేసినప్పుడు అది ఇది మంచి గ్రేవీ మంచిగా వస్తుంది. ఎసరు పోసుకుందాం. ఈ వీడియో అయితే సండే రోజు ఫ్రెండ్స్ పూరి అను చికెన్ తో తిందామని ఎప్పుడో రెడీ చేసినాం కానీ లేట్ అయింది వీడియో. ఆకలి అవుతుంది ఫ్రెండ్స్.
ఎసరు పోసుకున్నాం. అత్తమ్మ అవుతుందా? ఇంకెంత టైం పడుతుందో? అది అవుతుంది ఇక కొంచెం ఎసరు పోసుకొని కొద్దిగా ఉడికినాక పెరుగు వేసుకుందాం. కొంచెం పెరుగు డైరెక్ట్ అట్లా వేసుకోవద్దు, వేసుకుంటే అంతా ఒక్కలు చెక్కలుగా అంతా ఒకలాగుంటది. ఇట్లా మంచిగా మిక్స్ చేసుకొని వేసుకుంటే అప్పుడు బాగుంటది అనమాట. పోయి కొంచెం వేయాలత్తమ్మా, సరిపోలే. కొంచెం చెడేస్తున్నా. నానబెట్టిన పిండిని ఇప్పుడు మంచిగా మళ్ళా మెత్తగా పిసుకొని ఉండలు చేసుకుందాం. ఇప్పుడు పూరి పిండి ముద్దలు చేసుకుందాం. పూరి పిట్టకి ఆయిల్ పెట్టుకొని ఈ మనం చేసుకున్న రౌండ్ బాల్స్ లెక్క వీటికి కూడా ఆయిల్ మంచిగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు కర్రకు కూడా ఆయిల్ పెట్టుకుందాం. కూర అయిందేమో చూద్దాం. ఉడికింది అత్తమా? ఉడికింది, మంచిగా దగ్గరకు అయింది. పులుసు దగ్గరకు అయింది, ఇగో చిక్కగా అయింది. కొత్తిమీర వేస్తావా మరి? కొత్తిమీర కొంచెం ధనియాల పొడి వేసుకున్నాం. మంచిగా ఉంటుంది. పూరీలు చేయటానికి నూనె పోద్దాం. ఇక పూరికి రెడీ. నూనె వేడైంది, పూరి వేసుకుందాం. బాగా వేడైతే మంచిగా ఉంటుంది. ఆడ కూర్చో, అన్నే అన్నే కూర్చో. అలాగే కూర్చో, ఇక కూర్చో, మెల్ల కూర్చో. అటు వెనక బండి ఉంది, తగులుతుంది. కాదు, ఇక్కడ తింటావా? మీ ఇంటి దగ్గర తింటా అంటున్నావు కదా, ఎందుకు ఇక్కడ తినవా? తింటావా? మరి చికెన్ వేసుకొని తింటావా? కట్టినవా? తింటావా? చికెన్ ఇచ్చేసినా బాక్స్? తినవా? తింటావా? ఇప్పుడు పూరి తిని చూద్దాం. వేడి వేడిగా పూరి చికెన్ రెడీ అయిపోయింది. ఇలా సండే స్పెషల్ మాకు పూరి చికెనే. టేస్ట్ చూసి చెప్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎట్లుందో. వేడి వేడిగా పూరి చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాం ఫ్రెండ్స్ ఎట్లుందో. ఇగో పులుసులా ఇట్లా మంచిగా అద్దుకొని నేనైతే ఆనియన్ కూడా పెట్టుకున్నా ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు కూడా పూరి మేము చేసినట్టే చికెన్ చేసుకొని తిని చూసి ఎలా ఉందో మీరు కూడా చెప్పాలి. తింటాం, మీరు కూడా చేసుకోవాలి, మంచిగా ఉంటాయి. మేమైతే సండే సండే చేసుకుంటాం. చాలా తింటా అంటే తినబుద్ధి అవుతుంది. ఏటన్నా పోదామంటే మంచిగా పూరీలు చికెన్ చేసుకొని పిక్నిక్ పోయినా చెట్లలో పోయినా మంచిగా వండుకొని తీసుకొని అక్కడ పోయి తింటే ఉంటది కదా. అసలు చెప్పలేం మాటలల్లా. మనమేమో ఆగస్ట్ లో పోయేది కదా, ఎప్పుడైనా ఆగస్ట్ లో పోతే
ఇట్లనే పూరీలు చికెన్ చేసుకొని ముందుగా పోయి తిన్నాక తర్వాతకి ఇక వంట చేసుకునేది. అడవి దేవతని పెట్టి వంట చేసుకొని తినేటోళ్ళం. వాళ్ళే ఉండేది అక్కడ అసలు. ఇప్పుడు బాగుండేది చాలా. సంవత్సరం శ్రావణ మాసంలో తప్పకుండా వెళ్తాం. వెళ్ళి ఇట్లా చేసుకొని పోయి తిని వంటలు చేసుకొని దేవుళ్ళకి చేసి మొత్తం వాన దేవతలు చేసి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. లాస్ట్ వరకు మా వీడియో చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్. అలాగే మా వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాం. మేము నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.